మానవుడి వైఖరి మరీ విడ్డూరమైంది. తనకున్నదంతా తృప్తి చెందకుండా ఈ తాత్కాలిక జీవితం కోసం ఎంతో తపనలు పడుతూ తన వాళ్ళని కూడా తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తూ వాళ్ళని అన్యాయం పాలు చేస్తూ వారి హక్కులను కాళ్ళరాస్తూ తాను మాత్రం ఎత్తుకు పై ఎత్తుకు ఇంకెత్తుకుంటూ ఆకాశహర్మాలను నిర్మించుకుంటూ ఇక నాకు ఎదురు లేదు అంటూ తన కబంధ హస్తాలను వెర్రివాడిలా చాచుతున్నాడు. కానీ ఇదే మానవుడు ఓ రోజు దుఃఖసాగరంలో ఎంతో శోకసంద్రంలో మునిగిపోబోతున్నాడు. ఆ రోజు తాను ఎంత చెప్పాలనుకున్నా మూగబోయే రోజు, తాను అక్కడి నుంచి పారిపోదామనుకున్న పాదాలు కదలలేని రోజు, తన అపనిందలను తొలగించుకోవాలన్నా తన చేతులు కాళ్ళు సాక్ష్యమిచ్చే రోజు, ఆ రోజు ఏ రాజుకు రాజ్యం లేని రోజు, ఆ రోజు ఏ దేశాధ్యక్షుడికి ధైర్యం లేని రోజు, ఆ రోజు ఏ ప్రధానమంత్రికి పదవి లేని రోజు, ఆ రోజు ప్రతి ఒక్కడు తల దించుకునే రోజు. ఈ ప్రపంచంలో అల్లకల్లోలం చేసిన ప్రతి అహంకారి, ప్రతి మదగర్వికి నడ్డి విరిచే రోజు, ఆ రోజు తాను నిలబడ్డ చోటి పెళపెళపెళపెళన శబ్దంతో దుఃఖపడుతుంది. ఆ రోజు తన చుట్టూ చిమ్మ చీకటయ్యే రోజు, ఆ రోజు ఆ దైవాన్ని నమ్ముకున్న ప్రతి విశ్వాసికి ఎంతో గౌరవం అందించే రోజు, ఆ రోజు కేవలం ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు ఆ అనంత కరుణామయుడు, ఆ కృపాసాగరుడు యొక్క తీర్పు ఇచ్చే రోజు. అదే అంతిమ రోజు, అదే ఆఖరి రోజు.